ఓడెసెంట్ అనే ఒక కాన్సెప్ట్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. సో అందుకన్నా ముందు డిస్క్లైమర్ అయితే వీళ్ళ పీడిఎఫ్లో అయితే ఇచ్చారు, అది మీరు చూడొచ్చు. సో ఎవల్యూషన్ ఆఫ్ మనీ అనేది మనం చూసుకున్నట్లయితే మనకు బార్టర్ సిస్టమ్, తర్వాత మెటల్స్, దాని తర్వాత మనకి కరెన్సీ, దాని తర్వాత మనకి క్రిప్టో కరెన్సీ అయితే ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ అవ్వడం జరుగుతుంది. సో టెక్నాలజీ అనేది కూడా చూసుకున్నట్లయితే మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉన్నామండి. సో ఈ కాన్సెప్ట్ వల్ల ఏంటంటే, ఈ కంపెనీ వల్ల ఏంటంటే మనకి ఏఐ ద్వారా అమౌంట్ జనరేట్ చేసి ఇచ్చేది తీసుకొచ్చారండి. సో ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ మెంబర్షిప్స్ అయితే ఉన్నాయి వీళ్ళ ఒక్క ఎకో సిస్టంలో. సో మై బాట్ ప్రో అనేది ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ మనకు 7 months నుంచి రన్నింగ్ అయితే ఉందండి. కన్సిస్టెంట్గా రిటర్న్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కొత్తగా వీళ్ళు వచ్చేసి మై ఏఐ ప్రో అని చెప్పేసి తీసుకురావడం జరిగింది ఈ ప్రోగ్రామ్ని. సో ఈ మై ఏఐ ప్రో ఏదైతే ఉందో వీళ్ళు వచ్చేసి వీక్స్ అనే ఒక కంపెనీతో టైప్ అవ్వడం జరిగిందండి. సో ఈ వీక్స్ అనేది ఏంటంటే ఇప్పుడు మనకి బైనాన్స్ కానివ్వండి, బైబిట్ కానివ్వండి, ఇలా ఏవైతే ప్లాట్ఫామ్స్ ఉన్నాయో సో ఈ వీక్స్ అనే ప్లాట్ఫామ్ కూడా అలాంటిదన్నమాట. సో టాప్ 100 కాయిన్ మార్కెట్లో ఇది 25th ప్లేస్లో అయితే ఉంది ఈ వీక్స్ అనే కంపెనీ. సో దాంతో ఈ యొక్క మై ఏఐ ప్రో అనేది టైప్ అవ్వడం జరిగింది. సో మీరు ట్విట్టర్లో వీక్స్ అఫీషియల్ పేజ్కి వెళ్ళి చెక్ చేసుకున్నారంటే వాళ్ళు ట్వీట్ కూడా పెట్టారండి. సో ఆ ట్వీట్ అనేది కూడా మీరు చూడొచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళు ఏఐ బాట్ స్ట్రాటజీస్ అనేవి తీసుకురావడం జరిగింది. 40 యాక్టివ్ ట్రేడింగ్ పేర్స్లో వీళ్ళు ట్రేడింగ్ అనేది చేస్తారు. 3 years ఇన్ డెవలప్మెంట్ అండ్ ట్రాక్ రికార్డ్ అయితే ఉందండి. అండ్ అలాగే వీళ్ళు ఒక డెడికేటెడ్గా ఒక టీమ్ అనేది కూడా పెట్టుకున్నారు, ఎప్పటికప్పుడు డెవలప్ చేస్తూ ఉండాలి దీన్ని అని చెప్పేసి. సో ప్రజెంట్ ఇది వచ్చేసి మనకి కూకాయిన్ అండ్ అలాగే బైనాన్స్లో అయితే లైవ్లో ఉంది. బైబిట్, ఓకేఎక్స్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఇంకా ఏవైతే ఉన్నాయో వాటిలో త్వరలో అయితే తీసుకురాబోతుంది. సో ఇక్కడ మనం ఈ కాన్సెప్ట్లో మెయిన్గా నేను మై ఏఐ ప్రో గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మై బాట్ ప్రో అనేది ఆల్రెడీ రన్నింగ్లో అయితే ఉంది. మై ఏఐ ప్రో ఏదైతే ఉందో అది కొత్తగా వీళ్ళు తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే మీరు ఏదైతే మనీ అనేది డిపాజిట్ చేస్తారో అది ఏఐ వ్యాలెట్లో అయితే సెక్యూర్గా ఉంటుందండి. మీ ఇనిషియల్ అమౌంట్ ఏదైతే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో అండ్ ట్రాన్స్పరెంట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. సో అక్కడ ఏదైతే మీకు ట్రేడ్ అనేది జరుగుతుందో, మనీ అనేది వస్తుందో అదంతా మీకు ట్రాన్స్పరెంట్గా ఉంటుందండి, మీరు అక్కడ చూసుకోవచ్చు. అండ్ అలాగే మీకు మంచి బెనిఫిట్స్ అనేవి వస్తాయి. మీరు ఇక్కడ కేవలం $50తో మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో ట్రేడింగ్ అనేది ఎవ్రీ మండే స్టార్ట్ అవుతుందండి. సో ఫ్రీ విత్డ్రాల్ ఉంటుంది, ఎనీ టైం మీరు చేసుకోవచ్చు. అప్ టు 4% వీక్లీ మీకు రిటర్న్స్ అనేవి జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మై ఏఐ ప్రోలో 4 types ఆఫ్ ప్లాన్స్ అయితే ఉన్నాయండి. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఫ్రీడమ్ ప్లాన్. సో ఈ ఫ్రీడమ్ ప్లాన్ అనేది ఏంటంటే ఎటువంటి లాకింగ్ పీరియడ్ అనేది ఉండదండి. సో మీరు ఎప్పుడు కావాలంటే మీ అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ అమౌంట్ అనేది మీరు విత్డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్లెడ్జ్ 25 అంటే ఏంటంటే 25 weeks వరకు లాకిన్ పీరియడ్ అనేది ఉంటుంది. సో 25 weeks వరకు మీరు మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ని విత్డ్రాల్ చేయలేరు, లాక్ అయిపోతుంది. ప్లెడ్జ్ 50 అంటే 50 weeks వరకు మీ యొక్క అమౌంట్ అనేది లాక్ అవుతుంది. ప్లెడ్జ్ 100 అంటే 100 weeks వరకు మీ యొక్క అమౌంట్ అనేది లాక్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఏదైతే అంటే ఎక్కువ రోజులు మీరు ఇక్కడ లాకిన్ పీరియడ్లో పెడుతున్నారు అంటే మీకు ఎక్కువ రిటర్న్స్ అనేటివి రావడం జరుగుతుంది. సో ఫ్రీడమ్ ప్లాన్లో చూసుకున్నట్లయితే ఫర్ సపోజ్ ఎవరైనా ఒక పర్సన్ వచ్చేసి $10,000 తక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే ఒక రకమైన రిటర్న్స్ వస్తాయి. $10,000 పైన ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఇంకొక రకమైన రిటర్న్స్ అనేవి రావడం జరుగుతుంది. సో మ్యాక్సిమం మన దాంట్లో నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రతి ఒక్కరు కూడా 10,000 లోపలే చేస్తారు కాబట్టి మనం ఈ యొక్క బేసిక్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫ్రీడమ్ ప్లాన్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి వీక్లీ 1.5% అప్ టు రిటర్న్స్ అనేది రావడం జరుగుతుందండి. అప్ టు 1.5% రిటర్న్స్. 25 weeks లాకిన్ పీరియడ్ ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకి అప్ టు 2% రిటర్న్స్ అనేవి వస్తాయి వీక్లీ. 50 weeks ఎవరైతే పెడతారో అప్ టు 2.5% వస్తున్నాయి. 100 weeks తీసుకుంటే అప్ టు 3%. అంటే మంత్లీ వచ్చేసి మీరు అప్ టు 12% రిటర్న్స్ అనేది ఇక్కడ పొందొచ్చండి. సో ప్రతి ఒక్కరూ కూడా 100 weeks లాకింగ్ పీరియడ్లో పెట్టుకుంటే కనుక అప్ టు 12% రిటర్న్స్ అనేది ఎవ్రీ మంత్ కూడా పొందొచ్చండి. సో ఈ ట్రేడింగ్ ప్రాఫిట్స్ ఏవైతే ఇక్కడ జనరేట్ అవుతూ ఉంటాయో అవి ఎవ్రీ మండే కూడా మీకు వ్యాలెట్లోకి వచ్చేస్తాయి. ఎవ్రీ మండే మీరు విత్డ్రాల్స్ అనేవి పెట్టుకోవచ్చు. అండ్ అలాగే కంపెనీ వచ్చేసి పార్ట్నర్షిప్ చేసుకునే ఒక ఆపర్చునిటీ అనేది కూడా ప్రొవైడ్ చేస్తుందండి. సో ఇక్కడ మై ఏఐ ప్రో పార్ట్నర్ అని చెప్పేసి వీళ్ళు తీసుకురావడం జరిగింది. ఇది లిమిటెడ్ స్లాట్స్ అండి, కేవలం ఫస్ట్ 1000 members ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే. సో ఇక్కడ పార్ట్నర్గా మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే $25,000 అనేది మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో చేసినందుకు మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో మీకు ఒక గోల్డ్ కాయిన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే
వీళ్ళు ఏదైతే ప్రమోషన్స్ చేస్తారో ఆ ప్రమోషన్స్ అన్నిటికీ మీకు మీరు వెళ్ళొచ్చు. మీకు సపరేట్గా విఐపి కేటగిరీలో అన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ పూల్లో మీకు డివిడెండ్స్ అనేటివి రిసీవ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. మీరు అండ్ కంపెనీ ఏ యొక్క మీటింగ్ పెట్టినా సరే మీకు ఎక్స్క్లూజివ్ యాక్సెస్ అనేది ఉంటుంది, డెడికేటెడ్ సీటింగ్ అనేది ఉంటుంది. అండ్ ఎవ్రీ వీక్ అప్ టు 3.5% మీకు రిటర్న్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి టైప్స్ ఆఫ్ బోనస్ వచ్చేసి మనకి డైరెక్ట్ బోనస్, వన్ టైం బైనరీ బోనస్, రెసిడ్యువల్ బైనరీ బోనస్. సో బైనరీలో మనకి 2 టైప్స్ ఆఫ్ బోనస్ అయితే ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ర్యాంక్ బోనస్. సో డైరెక్ట్ బోనస్ కనుక చూసుకున్నట్లయితే మనం మై ఏఐ ప్రోకి ఒక్కటే చూద్దామండి. సో మై ఏఐ ప్రోలో చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఇందాక ఏదైతే లాకిన్ పీరియడ్ గురించి మాట్లాడుకున్నామో దాన్ని బట్టి ఇక్కడ మనకి ఇన్కమ్ అనేది ఇస్తున్నారు. సో ఫర్ సపోజ్ ఎవరైనా సరే ప్లెడ్జ్ 100 వీక్స్ వరకు లాకిన్ పీరియడ్ అనేది తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేశారంటే మీరు 10% స్పాట్లో ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అండి డైరెక్ట్ బోనస్. ఒకవేళ 50 వీక్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటే 8% మాత్రమే వస్తుంది. 25 వీక్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటే 5% మాత్రమే డైరెక్ట్ బోనస్ వస్తుంది. అసలు లాకిన్ పీరియడే లేని ఫ్రీడమ్ ప్లాన్ కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే 2% బోనస్ మాత్రమే రావడం జరుగుతుందండి. సో ప్రతి ఒక్కరు కూడా 100 వీక్స్ది సెలెక్ట్ చేసుకుంటే మంచి ఇన్కమ్ అనేది ఇక్కడ ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బైనరీ బోనస్ అండి. సో ఇక్కడ మనము వన్ టైం బైనరీ బోనస్ మై ఏఐ ప్రో కనుక మనం చూసుకున్నట్లయితే సో ఎవరైతే 100 డేస్ లాకిన్ పీరియడ్ పెట్టుకుంటున్నారో వాళ్ళకి వచ్చేసి 5% అనేది మనకి వన్ టైం బైనరీ బోనస్ అనేది రావడం జరుగుతుందండి. సో 50 వీక్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి స్పాట్లో 2% వస్తుంది. 25 వీక్స్ తీసుకుంటే స్పాట్లో 1% అనేది రావడం జరుగుతుంది. అండ్ ఫ్రీడమ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఈ యొక్క వన్ టైం బైనరీ బోనస్ అయితే రాదండి. నెక్స్ట్ వచ్చేసి రెసిడ్యువల్ బైనరీ బోనస్. సో ఇక్కడ బైనరీలో మనకి 2 టైప్స్ ఉన్నాయి. అండ్ ఆ 2 టైప్స్కి కలుపుకొని టోటల్గా 30% వీళ్ళు బైనరీలో డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందండి. సో 5% వచ్చేసి మనకి ఇక్కడ డైరెక్ట్ బిజినెస్ ఏదైతే డైరెక్ట్ మనకి బైనరీ బోనస్ ఇస్తున్నారు. సో దాంట్లో 5% అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి రెసిడ్యువల్ బైనరీ బోనస్. ఇందులో ఏంటంటే 25% మనకి ఇస్తున్నారండి. సో ఈ రెసిడ్యువల్ బైనరీ బోనస్ ఏదైతే ఉందో అది మీ డౌన్లైన్లో ఎప్పుడైనా సరే కొత్త బిజినెస్ జరిగినా సరే అది కూడా క్యాలిక్యులేట్ చేసుకొని ఎవ్రీ మంత్ 1% అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫర్ సపోజ్ ఎవరైనా సరే ఇక్కడ చూసుకున్నట్లయితే $50,000 మీ కింద చేసి బిజినెస్ జరిగింది అనుకుంటే పవర్ లెగ్ అనేది ఒక సైడ్ జరుగుతుంది. $50,000 కొత్త బిజినెస్ అనేది రావడం జరిగింది. సో $50,000లో 1% అంటే $500 అండి. సో ఈ $500 ఎవ్రీ మంత్ 25 మంత్స్ వరకు ఇవ్వడం జరుగుతుంది, 25% కంప్లీట్ అయ్యే వరకు. సో ఆ విధంగా మనకి రెసిడ్యువల్ బైనరీ బోనస్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ర్యాంక్స్ అండ్ రివార్డ్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి లెఫ్ట్లో రైట్లో $5,000 బిజినెస్ మ్యాచింగ్ అయిందంటే మనం టీమ్ లీడర్కి ఎలిజిబుల్ అవుతామండి. రివార్డ్ వచ్చేసి ఒక పిన్, ఒక రికగ్నిషన్ మాదిరి ఇవ్వడం జరుగుతుంది. అండ్ రెసిడ్యువల్ బోనస్. సో ఈ $5,000 మ్యాచింగ్కి 1% వచ్చేసి $50 కాబట్టి $50 25 మంత్స్ వరకు మీకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి టీమ్ మేనేజర్ అండి. మీరు లెఫ్ట్లో 15,000 రైట్లో 15,000 బిజినెస్ మ్యాచింగ్ జరిగితే మీకు స్పాట్లో $100 అనేది రివార్డ్ రావడం జరుగుతుంది. $150 అనేది ఎవ్రీ మంత్ మీకు రెసిడ్యువల్ బోనస్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ సీనియర్ మేనేజర్కి మీరు ఎలిజిబుల్ అయినట్లయితే $300 అనేది మీకు రివార్డ్ అనేది వస్తుంది. రెసిడ్యువల్ బోనస్ వచ్చేసి $500 ఎవ్రీ మంత్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు డైరెక్టర్కి ఎలిజిబుల్ అవ్వాలంటే మీకు లెఫ్ట్లో $1 lakh, రైట్లో $1 lakh బిజినెస్ అనేది జరిగి లెఫ్ట్లో ఒక సీనియర్ మేనేజర్, రైట్లో ఒక సీనియర్ మేనేజర్ అయితే మీకు ఉండాలండి. అప్పుడు మీరు డైరెక్టర్కి ఎలిజిబుల్ అవుతారు. సో అప్పుడు మీకు రివార్డ్ వచ్చేసి యాపిల్ వాచ్ అనేది ఉంటుంది. అండ్ అలాగే ఎవ్రీ మంత్ కూడా మీకు $1,000 అనేది రెసిడ్యువల్ బోనస్ వస్తుంది. అదే మీరు సీనియర్ డైరెక్టర్కి ఎలిజిబుల్ అయ్యారంటే ఐఫోన్ వస్తుంది. అండ్ అలాగే ఎవ్రీ మంత్ $2,000 25 మంత్స్ వరకు రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి గ్లోబల్ డైరెక్టర్, ప్రెసిడెంట్, సీనియర్ ప్రెసిడెంట్, గ్లోబల్ ప్రెసిడెంట్, క్రౌన్ ప్రెసిడెంట్ అని చెప్పేసి రకరకాల ర్యాంక్స్ అయితే ఉన్నాయండి. దానికి తగ్గట్టు మంత్లీ ర్యాంక్ బోనస్ అయితే ఉంది. అండ్ అలాగే రెసిడ్యువల్ బోనస్ కూడా ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు గ్లోబల్ డైరెక్టర్ నుంచి ఇది మంత్లీ ర్యాంక్ బోనస్ అండి. మీకు ఒక్కసారి వచ్చి ఆగిపోయేది కాదు. ఎవ్రీ మంత్ మీకు $3,000 అనేది వస్తుంది. ఎవ్రీ మంత్ ఇక్కడ $8,000 వస్తుంది. ఎవ్రీ మంత్ ఇక్కడ $20,000. సో ఇదే విధంగా ఎవ్రీ మంత్ మీరు అప్ టు $1 lakh అనేది కూడా ఎర్న్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి 5 టైమ్స్ క్యాపింగ్ అనేది ఇక్కడ తీసుకోవచ్చు అనేసి చెప్తున్నారు. అండ్ అలాగే ఆఫీస్ ఇనాగ్రేషన్ ప్రమోషన్ అండి. సో ఎవరైతే ఇప్పుడు కొత్తగా జాయిన్ అవుతున్నారో వాళ్ళు ఏంటంటే
టీమ్ మేనేజర్గా ఎలిజిబుల్ అయినట్లయితే వాళ్ళకి ఏంటంటే దుబాయ్లో ఒక ఈవెంట్ అనేది వీళ్ళు చేయడం జరుగుతుంది. దుబాయ్లో ఒక ఆఫీస్ అనేది ఓపెన్ చేయబోతున్నారు. సో దానికి మీకు ఫ్లైట్ టికెట్స్ అనేది వేయడం జరుగుతుంది. 2 టికెట్స్ వేస్తారు. ఒకటి మీరు వెళ్ళొచ్చు అండ్ అలాగే ఇంకొకరిని కూడా ఎవరైనా కావాలంటే తీసుకెళ్ళొచ్చు. సో వెళ్ళి ఆ ఈవెంట్ అటెండ్ అయ్యి అన్నీ చూసుకొని రావచ్చండి. నెక్స్ట్ వచ్చేసి సో ఇందాక చెప్పినట్లు ఫాస్ట్ ట్రాక్ టు దుబాయ్ అండి. ఎవరైతే ఇక్కడ టీమ్ మేనేజర్ అవుతారో వాళ్ళు వెళ్ళొచ్చు. అండ్ అలాగే ఇక్కడ ఇంకొక ఆప్షన్ కనుక చూసుకున్నట్లయితే $5,000 మీరు ఓన్గా మీ యొక్క AI వాలెట్లో డిపాజిట్ చేసుకొని లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ $10,000 డైరెక్ట్గా స్పాన్సర్ చేసినట్లయితే మీరు ఓకేనా ప్లెడ్జ్ 100 ప్లాన్లో. సో మీకు డైరెక్ట్ బోనస్ వచ్చేసి ఎలాగో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 10,000 చేస్తున్నారు కాబట్టి మీకు డైరెక్ట్ స్పాన్సర్కి $2,000 అనేది రావడం జరుగుతుందండి. అండ్ అలాగే వన్ టైం బైనరీ వచ్చేసి $500 రావడం జరుగుతుంది. రెసిడ్యువల్ బైనరీ బోనస్ వచ్చేసి టోటల్గా మీకు $2,500 అనేది రావడం జరుగుతుంది. సో కేవలం ఇక్కడ డైరెక్ట్ స్పాన్సర్ మీకు $20,000కి డైరెక్ట్ స్పాన్సర్ చేయడం ద్వారా మీకు $5,000 అనేది టోటల్ బోనస్ అనేది రావడం జరుగుతుంది. అండ్ అలాగే దుబాయ్ దానికి కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. సో ఓవరాల్గా కాన్సెప్ట్ అయితే ఇదండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు స్క్రీన్ మీద